మనుష్యుల దగ్గర ఒక మాట ఎక్కువ వినబడతా ఉంటుంది. అది ఏంటంటే గెట్ 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 ఫర్గెట్. ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఇంకా పొందుకోవాలి, ఇంకా పొందుకోవాలని అన్నీ తీసుకొని ఎవరు మేలు చేశారో, ఎవరు ఇచ్చారో, ఎవరు మనకు ప్రయోజనకరంగా ఉన్నారో, ఎవరు మనకు దీవెనకరంగా ఉన్నారో వాళ్ళని మర్చిపోతాం. అది మనుషుల యొక్క నైజము, మానవ స్వభావం. కానీ దేవుని స్వభావం ఏంటి అని ఆలోచన చేస్తే హీ గివ్స్, హీ గివ్స్, హీ గివ్స్ అండ్ హీ ఫర్గివ్స్. ఇస్తూనే ఉంటాడు దేవుడు. దేవుడు ఎప్పుడైనా విసుక్కుంటాడండి? దేవుడు ఎప్పుడు విసుక్కోడు. మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడుగుతున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు సమయోచితమైన సహాయంను దయచేసే దేవుడు. ఆయన తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీరుస్తూనే ఉంటాడు. ఆయన ఎన్నడూ కూడా మొండి చేయి చూపించాడు, ఇంకా అయిపోయినాయి అమ్మా, నా దగ్గర రిసోర్సెస్ లేవు, ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్, ఇంకా నీకు లిమిట్ అయిపోయింది, ఇంతకన్నా నువ్వు ఇంకెక్కువ అడిగితే పొందుకోలేవా అని దేవుడు ఎన్నడూ చెప్పడు. దేవుడు ఇస్తూనే 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 ఉంటాడు, క్షమిస్తూ